రేపటి నుంచే రాష్ట్రంలో జనగణన ప్రారంభం కానుంది. మొదటి దశలో హౌసింగ్ సెన్సెస్, హౌస్ లిస్టింగ్ జరగనుంది. మే 11 నుంచి మొదటి విడత జనాభా లెక్కలు ప్రారంభమవుతాయి. మొట్టమొదటిసారిగా డిజిటల్ ఎన్యూమరేషన్ విధానంలో జనాభా లెక్కలు సేకరించనున్నారు. రేపటి నుంచి రాష్ట్రంలో జనగణన షురూ కానుంది. ఈసారి సెన్సస్ లో భాగంగా దేశవ్యాప్తంగా మొట్టమొదటిసారి డిజిటల్ ఎన్యూమరేషన్ విధానం అమల్లోకి వస్తోంది. సెల్ఫ్ ఎన్యూమరేషన్ విధానం ద్వారా ఆన్లైన్ పోర్టల్లో ప్రజలు స్వచ్ఛందంగా తమ వివరాల్ని నమోదు చేసుకునే ప్రక్రియ 26 నుంచి మొదలు కానుంది. దీంట్లో భాగంగా రాష్ట్రపతి, ప్రధాని, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సెల్ఫ్ ఎన్యూమరేషన్ ద్వారా ఆన్లైన్లో తమ వివరాలను సెన్సస్ పోర్టల్లో నమోదు చేయనున్నారు. ఆ తర్వాత మే 11 నుంచి మొదటి విడత జనాభా లెక్కలు ప్రారంభమవుతాయి. డిజిటల్ పోర్టల్లో 33 రకాల వివరాలను పౌరులు స్వయంగా నమోదు చేసుకోవచ్చు. సమాచారాన్ని మరొకసారి చెక్ చేసుకుని నిర్ధారించుకున్న తర్వాత భర్తీ చేసిన వివరాల్ని అప్లోడ్ చేయవచ్చు. ఒకవేళ సమాచారం అసంపూర్తిగా ఉంటే అప్పటి వరకు నమోదు చేసిన వివరాల్ని సేవ్ చేసుకుని ఆ తర్వాత అప్డేట్ చేసి ఎంట్రీ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. అప్పటి వరకు ఆ ఫామ్ డ్రాఫ్ట్ సెక్షన్లో స్టోర్ అయి ఉంటుంది. పూర్తి సమాచారాన్ని సబ్మిట్ చేసిన తర్వాత జనరేట్ అయ్యే ఐడి నెంబర్ను జాగ్రత్త పరుచుకుంటే సరిపోతుంది. మే 11వ తేదీ నుంచి ఇంటింటికి తిరిగే ఎన్యూమరేటర్లకు ఆ ఐడి నెంబర్ ఇస్తే వాళ్ళ దగ్గరున్న మొబైల్ యాప్లో వివరాల్ని సరిచూసి అవసరమైతే మార్పులు కూడా చేసి తుది సమర్పణ చేస్తారు. కాగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు జరిగే మొదటి విడత జనగణనలో భాగంగా ప్రధానమంత్రి, రాష్ట్రపతి, చీఫ్ జస్టిస్లు తమ వివరాలను సెల్ఫ్ ఎన్యూమరేషన్ ద్వారా రిజిస్టర్ చేసుకోనున్నారు. ఫస్ట్ ఫేజ్లో హౌసింగ్ సెన్సస్, హౌస్ లిస్టింగ్ తంతు ఉంటుంది. ఇందులో భాగంగా ఎన్యూమరేటర్లు ఇంటి అడ్రస్, ఇంటి నిర్మాణ స్వభావం, ఇంట్లోని కనీస సౌకర్యాలు, అడ్వాన్స్ వసతులు, ఎలక్ట్రానిక్ ఉపకరణాల లాంటి మొత్తం 33 అంశాల వివరాల్ని నమోదు చేయనున్నారు. స్పష్టత కోసం ప్రతి అంశానికి అనుబంధంగా మరికొంత సమాచారాన్ని సైతం రిజిస్టర్ చేసే వెసులుబాటు ఉంటుంది. అయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునేప్పుడే ఈ వివరాల్ని కూడా చెప్పాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే సెల్ఫ్ ఎన్యూమరేషన్ స్వచ్ఛందమే తప్ప తప్పనిసరి కాదని రాష్ట్ర సెన్సస్ డైరెక్టర్ భారతి హోలీకేరి తెలిపారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ ద్వారా వివరాలు ఆన్లైన్లో అప్లోడ్ చేసిన ఫీల్డ్ విజిట్ సందర్భంగా సర్వే సిబ్బంది ఆ వివరాలను క్షుణ్ణంగా వెరిఫై చేసుకుంటారని ఆమె వెల్లడించారు.